మనం చేసుకునే పిండి వంటలో ఈజీగా అయిపోయే రెసిపీ ఏమైనా ఉందంటే అది గవ్వలు మాత్రమే. చాలా సింపుల్‌గా చేసుకునే ఈ గవ్వల రెసిపీని ఏ విధంగా చేయాలో చూసేద్దాము. ఒక 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకొని అందులోకి కాస్తంత సాల్ట్, కాస్తంత బేకింగ్ సోడా, కొంచెం అంత ఆయిల్, కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకొని ఒక పావుగంట వరకు పక్కన పెట్టేసుకోవాలి. వేరొక ప్యాన్‌లోకి ఒక కప్పు నిండుగా షుగర్ తీసుకొని జస్ట్ ఆ షుగర్ మునిగే వరకు మాత్రం వాటర్ యాడ్ చేసుకొని అందులో కాస్తంత ఇలాచీ పొడి యాడ్ చేసుకొని కాస్తంత దగ్గర పాకం పట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆ పిండి ముద్దని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ఈ విధంగా గవ్వలు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ గవ్వలు మొత్తాన్ని ఆయిల్‌లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచి ఎర్రటి రంగు రావాలండి. ఈ విధంగా మంచిగా రంగు మారిన తర్వాత ఈ గవ్వల మొత్తాన్ని పాకంలో యాడ్ చేసుకొని ఈ పాకంలో ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా తిప్పినట్లయితే ఆ షుగర్ పాకం మొత్తం ఈ గవ్వలాగా పట్టి ఒక మంచి టేస్ట్ ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.